సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ మీ అందరు బాగుంటారు. నేను కూడా చాలా బాగున్నాను. సో టుమారో ఆన్లైన్ సర్వర్ గేమ్లో అయితే మనమైతే ఇంకో మిషన్ అయితే క్రియేట్ చేయబోతున్నాం, అంటే టేబుల్ని క్రియేట్ చేయబోతున్నాం. సో దానికోసం కొన్ని ఐటమ్స్ కావాలి. ఆ ఐటమ్స్ నా దగ్గర ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎవరో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారు. మీరు ఇక్కడ ఐడి కావాలంటే ఇక్కడ పైన ఉంది, కాపీ చేసుకొని రిక్వెస్ట్ పెట్టచ్చు. అండ్ ఈరోజు అయితే మనం ఆ టేబుల్ని క్రియేట్ చేయాలంటే మన దగ్గర కట్టెలు కావాలి. సో నా దగ్గర అయితే కట్టెలు లేవు కాబట్టి నేనైతే వేరే లొకేషన్కి వచ్చి కట్టెలు కొట్టడం అయితే స్టార్ట్ చేశాను. సో ఆ టేబుల్కి మనకు కట్టెలు కావాలి. కట్టెలు క్రియేట్ చేసే మిషన్ని కూడా మనం కనిపెట్టాం కదా, మీరు మన వీడియోస్ చూస్తుంటే. సో అలా అనేసి అది దానికోసం మనకు కట్టెలు కావాలి అండ్ దానికి మనకి చాలా టైం కూడా కావాలి. సో నేనేం చేశానంటే కట్టెలు కొట్టుకపోయి దాంట్లో అయితే పెట్టాను. అండ్ ఒక కట్టె క్రియేట్ అవ్వడానికి మనకి 1 అవర్ పడుతుంది. సో అలా అనేసి చాలా టైం అయిపోయింది. అండ్ మనం ఆర్క్ సర్వైవర్ గేమ్ని సిరీస్ కూడా స్టార్ట్ చేసాం కాబట్టి ఆ వీడియో మీరు చూడాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, వెళ్ళి చెక్ చేయొచ్చు మీరు. సో ఇలానే కట్టెలు కట్ చేస్తూ నా దగ్గర అయితే ఫుల్ బ్యాగ్ అయిపోయింది కాబట్టి నేనైతే మన ప్లేస్కి వేరే లొకేషన్కి అయితే అంటే మన హౌస్కి అయితే వెళ్ళిపోయాను. సో అక్కడ నేను ఇప్పుడు ఆ కట్టెల్ని క్రియేట్ చేయడానికి పెట్టేసేయాలన్నట్టు. అండ్ నేను హౌస్ని కూడా అలానే బిల్డ్ అనేది కూడా చేశాను నేను ఈ గేమ్లో. అండ్ మీరు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ని ప్లీజ్ ఆన్ చేసుకోండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం. సో ఇక్కడ నేను కొన్ని కట్టెలు అయితే పెట్టాను అండ్ మిగతా కట్టెలు నేను ఇక్కడ మన హోమ్ కట్టడానికి అయితే క్రియేట్ చేశాను. అండ్ నా హోమ్ అందరికీ నచ్చదు కావచ్చు, ఎందుకంటే నాకు నచ్చుతుంది కాబట్టి. అంటే మా అనే అన్నాడు, నీ హౌస్ అంతా బాగలేదు, నేను బిల్డ్ చేస్తే అది ఎలా ఉంటుందో చూడు అని అంటుంది, అంతా చక్రం పక్రం కడుతున్నావు అని అన్నాడు. బట్ ఓకే, నాకు నా హౌస్ నచ్చింది. బిల్డింగ్ కడతాను నేను, పెద్ద బిల్డింగ్. సో ఆ బిల్డింగ్ మా అన్నయ్య కుళ్ళుతనంగా చెప్తున్నాడు బాగలేదు, బట్ నాకు నచ్చింది. ఎవరికి నచ్చకపోయినా సరే. అండ్ మీకు నచ్చితే కమెంట్ చేయండి అండ్ నచ్చకపోతే ప్లీజ్ కమెంట్ చేయకండి, హర్ట్ అవుతాను నేను. సో ఇక్కడ వాటర్ లెవెల్ తగ్గిపోయింది కాబట్టి వాటర్ అయితే తాగాను. అండ్ ఇక్కడ దీన్ని రెడీ చేసి దీన్ని పెట్టాను. కొంచెం అటు ఇటు కట్టాను నేను ఇల్లు, బట్ ఫైనల్గా బాగానే ఉంది. నాకైతే నచ్చింది గైస్. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ ఒకసారి కమెంట్స్లో చెప్పండి. సో ఇక్కడ నేను ఇల్లు కడుతూ అంటే మన మిషన్ ఉంది కదా, దాన్ని కూడా కంప్లీట్ చేస్తున్నాను అన్నట్టు. అండ్ ఈ వీడియోలో మనం ఇంకో కొత్త మ్యాప్ కూడా వెళ్తాం అన్నట్టు. ఆ మ్యాప్ అనేది కూడా చాలా బాగుంది గైస్. అసలు ఈ గేమ్లో చాలా కొత్త ఫ్యూచర్స్ ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ 8 అవర్స్ తర్వాత నేను ఈ గేమ్ను ఓపెన్ చేస్తే మనకి ఫైనల్ కట్టెలు అయిపోయినాయి. అండ్ ఇప్పుడు మనం మన మిషన్ని బిల్డ్ చేసుకుందాం. నేను పైన పెడదాం అనుకున్నాను, బట్ మనకి కట్టెలు తక్కువ ఉన్నాయి కాబట్టి మనం కిందనే పెట్టుకుందాం. సో నేనైతే ఇక్కడ కాదు, బయటనే పెట్టేద్దాం గైస్, ఎందుకంటే దానికి మిషన్ అంటే దానికి పర్మనెంట్ ఫ్లోర్ అనేది కావాలి. సో దాన్ని క్రియేట్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ పెట్టడానికి రావట్లేదు కాబట్టి నేనైతే అటువైపు బయట మనకు ఒకటి ఉంది కదా పర్మనెంట్ది, అక్కడ అనేది క్రియేట్ చేసేసాను. సో దీన్ని ఫైనల్ ఇక్కడ పెట్టేశాను. అండ్ దీంట్లో మనం ఏం చేసుకోవచ్చు అంటే మన డ్రెస్ చేసుకోవచ్చు, వెపన్స్ చేసుకోవచ్చు, బ్యాగ్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. సో వచ్చే వీడియోలో మనం బ్యాగ్ని అయితే చేసుకుందాం, ఎందుకు అంటే మన లెవెల్ అనేది తక్కువ ఉంది కాబట్టి నేనైతే ఆ బ్యాగ్స్ని క్రియేట్ చేయలేను. అండ్ నేను ఫైనల్గా దీని అన్నిటి ఐటమ్స్ నా దగ్గర ఉండే కాబట్టి వీటిని అయితే పెట్టేశాను. ఇక్కడ ఒక 2 కాయిన్స్ అయితే వేస్ట్ చేశాను. అండ్ ఫైనల్గా మనకి మాస్క్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు అవుట్ఫిట్ మొత్తం క్రియేట్ చేయమని చెప్తుంది, అంటే మన టాస్క్ ఇది, అంటే మిషన్ ఇది అన్నట్టు. సో దీన్ని అయితే ఫటాఫట్ దీన్ని కూడా క్రియేట్ చేసేసాను, ఎందుకంటే మన దగ్గర ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి, లేకపోతే మనం వెతికి తీసుకురావాలి, బట్ నా దగ్గర ఉన్నాయి. అండ్ ఇక్కడ నేను ఎంత హార్డ్ వర్క్ చేయగానే నాకు ఆకలి వేసింది కాబట్టి నేనైతే ఇవన్నీ ఈ పాయింట్ ఐటమ్స్ని పెట్టి ఫటాఫట్ అయితే ఫుడ్కి వెళ్ళిపోయాను, బికాస్ నాకు చాలా ఆకలి ఉంది. అండ్ 2 తగ్గిపోయినాయి, హెల్త్ తగ్గిపోయింది, వాటర్ హెల్త్ కూడా తగ్గిపోయింది. సో ఫటాఫట్ ఫస్ట్ అయితే డ్రింక్ చేశాను వాటరే. అండ్ ఇప్పుడు మనం ఫుడ్ వేసుకుందాం, బట్ అంతకంటే ముందు మనం అండ్ ఇక్కడ అంటే మూన్ చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చింది గ్రాఫిక్స్తో పాటు. సో ఇక్కడ కొన్ని ఇవి తీసుకోవాల్సింది, నేను దీన్ని తీసుకొని అక్కడ పెడితే మన మిషన్ అనేది కంప్లీట్ అవుతుంది అన్నట్టు. సో ఫైనల్గా దీన్ని పెట్టేసి ఇక్కడ స్టార్ట్ నొక్కేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ నేను దీన్ని స్టార్ట్ చేసేసాను. అండ్ ఇక్కడ మార్నింగ్ కూడా అయిపోయింది, నైట్ నుండి మార్నింగ్ అయిపోయింది మన వర్క్ చేయడం వల్ల. సో ఇక్కడ నేను కొన్ని కుక్ చేసిన ఫుడ్ ఉంది, సో దాన్ని అయితే తినేస్తున్నాను అన్నట్టు. దాంతో మన హెల్త్ అనేది పెరుగుతుంది. సో ఫైనల్గా కొంచెం మిడిల్గా వచ్చేసింది మన హెల్త్ అవన్నీ. సో దీన్ని కూడా నేను క్రియేట్ అనేది చేసేసాను. ఓకే, ఇంకొక 5 మినిట్స్లో ఇదైతే అయిపోతుంది అన్నట్టు, సెకండ్స్లో ఫైనల్గా అయిపోయింది గైస్. సో ఈ అవుట్ఫిట్ని నేను క్రియేట్ చేసిన తర్వాత
మనం దీంట్లో పెట్టుకుందాం, వేసుకుందాం అండ్ దీన్ని ఇటువైపు తీసి దీన్ని ఇటు పెట్టుకుందాం. ఫైనల్గా మన అవుట్ఫిట్ అనేది క్రియేట్ అయిపోయింది. మొత్తం దయ్యంలాగా కనిపిస్తున్నాను నేనైతే. సో ఇప్పుడు మనము వేరే లొకేషన్కి వెళ్ళాలి, ఎందుకంటే మనకి వేరే మ్యాప్ అనేది అన్లాక్ అయింది. నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఇప్పుడు మనం ఒకరితోటి మీట్ అవ్వడానికి పోతున్నాం. సో లేట్ చేయకుండా వెళ్దాం. అండ్ దీంట్లో మాత్రం ఈ జాంబీస్ కాదు అది, కానీ మాన్స్టర్ లైక్ దాని పేరేంది చెప్తాను అండి, మర్చిపోయాను నేను. సంథింగ్ ఏదో పేరు ఉంటుంది గైస్, మర్చిపోయాను. సో అలాంటి జీవులు అయితే మమ్మల్ని చంపుతున్నాయి. సో ఇప్పుడు నేను ఎవరి దగ్గరకో వెళ్ళాలంట. సో మనకి ఏరో మాకు కనిపిస్తుంది కదా, అటువైపు అయితే వెళ్దాం. సో అక్కడ ఏం దొరుకుతుందో చూద్దాం. బట్ మ్యాప్ చూడండి గైస్, ఏమన్నా మ్యాప్స్ ఉన్నాయా? వావ్, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఈ మ్యాప్ని కూడా మనం ముందు చాలా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి స్టోన్ దొరికినాయి. సో ఆ స్టోన్కు చాలా డిఫరెంట్గా ఉంది. సో ఆ స్టోన్స్ని అయితే నేను తీసుకున్నాను. ఫైనల్గా ఇది క్రియేట్ అయిపోయింది ఇక్కడ. సో లెట్స్ గో. అండ్ అటువైపు జాంబీ ఉన్నాడు. సో వీడితో అయితే పెద్ద పంచాయతీ అవుతుంది కాబట్టి నేనైతే ఫస్ట్ ఇక్కడ ఒక చెట్లను నరికాను. దాని తర్వాత నేను బాణం ఉంది కదా మన దగ్గర, సో ఆ బాణంతో వాని దగ్గర టార్గెట్ పెట్టాను. బికాజ్ మనం అక్కడికి వెళ్ళామనుకో జాంబీస్ అందరూ అటాక్ చేయడం వల్ల మన హెల్త్ అనేది తగ్గుతుంది అన్నట్టు. వాడు ఒక్కడే వచ్చిందనుకోండి, అప్పుడు మన దగ్గర హెల్త్ కొంచెం బాగుంటుంది అనేసి వాడిని అయితే ఇటువైపు పిలుచుకున్నాను నేను. సో ఇప్పుడు వాడు నా దగ్గరకు వస్తున్నాడు కాబట్టి వీడిని అయితే చంపేశాను ఫైనల్గా. అండ్ వీని దగ్గర ఉన్న బాణాన్ని అయితే తీసుకున్నాను. అండ్ ఇప్పుడు మనం మన టార్గెట్కి వెళ్దాం, ఏముంటుందో అక్కడ చూద్దాం. లెట్స్ గో, చలో. అండ్ ఇక్కడ ఈ జాంబీస్ని కూడా చంపేశాను. ఈ మ్యాప్లో కూడా సేమ్ జాంబీస్ ఉన్నారు కాబట్టి మనకంత లేదు. బట్ మనకి ఇక్కడ స్టోన్ అనేది వేరేగా దొరికింది. అండ్ ఇక్కడ మనకి ఎవరో ఉన్నట్టున్నారు, వాళ్ళతోటి కలుసుకుందాం. ఓకే, సో ఇతనితోటి మనం కలవాలంటే ముందుకంటే వెళ్ళలేకపోతున్నాను. అండ్ ఓకే, సో కాజుకి అనే అతనితో అయితే మనం కలిసినాం. ఓకే, సో ఇటువైపు వెళ్ళమని చెప్తున్నాడు, ఇటువైపు ఏముందో తెలీదు. లెట్స్ గో సీ గైస్, ఏం చేద్దాం. ఓకే, చెప్పానా ఇందాక ఇవి ఏంటో మీకు తెలిస్తే ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే తెలియదు, ఇవి దారుణంగా మీద అటాక్ చేసేస్తున్నాయి. అండ్ ఫైనల్గా నేను వీటిని అయితే చంపేశాను. బట్ నాకు వీటితో చాలా భయం అనిపించింది. సడన్గా వచ్చేసిన జాంబీస్ కంటే ఎక్కువ. బట్ మరి వీళ్ళ దగ్గర సేమ్ ఐటమ్స్ దొరుకుతున్నాయి. మన జాంబీని చంపేసిన తర్వాత మనకి ఏ ఐటమ్ దొరుకుతుందో సేమ్ ఆ ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి అన్నట్టు. అండ్ వీని దగ్గర మళ్ళీ వచ్చేసాను అన్నట్టు. సో వీడు ఇప్పుడు ఏం అడుగుతున్నాడంటే, నువ్వు రిటర్న్ వచ్చావా? సో ఇక్కడ హెల్త్ క్రియేట్ చేయడానికి అయితే నేను పోయాను, బట్ మనకు కాలేదు. అండ్ ఇక్కడ మనకి ఇంకో ఐటమ్ని బిల్డ్ చేసే అవకాశం అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం ఆ ఐటమ్ని కూడా బిల్డ్ చేసుకోవాలి అండ్ ఈ మ్యాప్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఈ మ్యాప్ నేను వేరే అంటే వచ్చే వీడియోలో తీస్తాను. అంటే ఆ మిషన్ కంప్లీట్ ఎట్లా చేయాలి అండ్ ఈ మ్యాప్ని ఎక్స్ప్లోర్ ఎలా చేయాలి అనేది నేను వచ్చే వీడియోలో తీస్తాను. బికాజ్ వీడియో లెంత్ ఎక్కువ అయిపోవడం వల్ల చాలామంది ఇంట్రెస్ట్ పడరు. సో అందుకే నేను ఈ షార్ట్ వీడియోలోనే మీకు చిన్న మిషన్స్ ఎలా కంప్లీట్ చేయాలో అనేది చెప్తున్నాను. అండ్ ఇక్కడ ఒక ప్లేయర్ వచ్చాడు, వాడే నన్ను ఎలా చంపేస్తాడో అనేసి నేనైతే వాడిని చంపడానికి అయితే ట్రై చేశాను. బట్ వాడు మిస్ అయిపోయాడు. వాడు చూడండి అటువైపు వాడిని పని చేసుకుంటున్నాడు. బట్ ఏ సమయంలో వాడు నా దగ్గర వచ్చి నన్ను చంపేస్తాడేమో అనేసి నేనైతే వాని మీద బాణం ఇస్తడం అయితే జరుగుతుంది. బట్ ఇంకో బాణం ఇస్తే రోపు వాడు పారిపోయాడు గైస్. పారిపోడేమో అనుకున్నాను, బట్ పారిపోయిన బాణాలను కూడా తీసుకెళ్ళిపోయాడు, వేస్ట్ ఫెల్లో. సో సరేలే గైస్, మనం కూడా మన లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం, ఎందుకంటే మనం ఒకటి బిల్డ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కొన్ని చెట్లు అయితే నరికాను నేను. అండ్ ఫటాఫట్ మన లొకేషన్కి మనం వెళ్ళిపోదాం, తర్వాత ఈ మ్యాప్ని ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి. సో ఇక్కడ నేను మన ఇంటికి అయితే వచ్చేసాను అన్నట్టు. అండ్ ఇప్పుడు మనం బిల్డ్ చేయ ఐటమ్ ఏంది అంటే, మనం బిల్డ్ చేయాల్సింది ఒక నిమిషం చూపిస్తాను. ఓకే, ఇది కాదు, ఫస్ట్ హెల్త్ వేసుకుంటాను బికాస్ మన దగ్గర హెల్త్ అనేది కొంచెం కూడా లేదు. సో ఓకే, ఇప్పుడు మనం దీన్ని డిలీట్ దీన్ని పెట్టుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేయబోతున్నాం అంటే, మనకి ఏ మిషన్ వచ్చింది అంటే మనకి ఈ మిషన్ వచ్చింది. సో మనం దీన్ని అయితే క్రియేట్ చేయాలి. దీంతో ఏమవుతుందో అనేది మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ షేర్ చేయండి. సో ఇది అన్నట్టు గైస్ మన ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ చెప్పడం మర్చిపోకండి. అండ్ వచ్చే వీడియోలో త్వరగా కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టాటా, నమస్తే, సీ యూ అగైన్.